హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? టిఫిన్స్ అయ్యా లేదండి? ఈరోజు పొద్దున్నే చాలా బాధ వేస్తుందండి. ఎందుకంటే నేను మీషోలో ఆర్డర్స్ పెడుతున్నానని చెప్పినాను కదండి. మేము మీషో ప్రోడక్ట్స్ ఇలా పంపిస్తామని, ఇలా మీషో ప్రోడక్ట్స్ పంపిస్తే కస్టమర్లు రిసీవ్ చేసుకొని నచ్చకపోతే రిటర్న్ పెట్టేసేయండి. కానీ ప్రోడక్ట్ మార్చి పంపించడం ఎంతవరకు న్యాయమో చెప్పండి. మీరు రైట్ అంటారా, రాంగ్ అంటారా? మేము పంపించిన చీర ఇలాంటిది చూడండి. వాళ్ళు రిటర్న్ పంపించిన చీర ఇది. అసలు ఈ చీర ఎలా ఉంది, ఈ చీర ఎలా ఉందో చెప్పండి. ఏమన్నా మ్యాచింగ్ ఉందండి? చూడండి. అసలు మేము పంపించిన చీర ఏది, వాళ్ళు పంపించిన రిటర్న్ చీర ఏది? మళ్ళా ఎంత తెలివి ఉపయోగించారో తెలుసా తీసుకున్న వాళ్ళు. చూడండి, మరి స్టిచ్చింగ్ చేశారు. చూడండి అసలు ఎంత తెలివి ఉపయోగించారంటే స్టిచ్చింగ్ చేశారు. కస్టమర్లకి ఒకటే చెప్తున్నామండి, తీసుకున్నాక ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ పంపించేయండి. ఇలా మార్చడం ఎంతవరకు రైట్ అంటారు? మేము పంపించిన చీర ఏది, వాళ్ళు పంపించిన చీర ఏది? అసలు దీనికి ఏమన్నా సంబంధం ఉందే? చూడండి, ఏమన్నా దగ్గరగా ఉందే డిజైన్, మోడల్? కానీ మేము పంపించిన మోడల్ ఏది, ఇది పంపించినది ఏది? దయచేసి చెప్తున్నా, డెలివరీ బాయ్స్ తప్పు లేదు, మీషో వాళ్ళది తప్పు లేదు. తీసుకున్న కస్టమర్ నచ్చకపోతే రిటర్న్ చేయండి, అంతకు మించి. కానీ ఇలా పంపిస్తే బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. దయచేసి చెప్తున్నా, కస్టమర్లు చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇది పెట్టిన వాళ్ళు కూడా ఒకవేళ నా వీడియో చూస్తుంటే కానీ ఇలా చేయొద్దండి. ఎందుకంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. నేను కోరుకునేది ఇదే, ఇంకొకరు ఇలా చేయొద్దండి ప్లీజ్.